దేవుని కృపలో మరొకసారి రీతిగా మనం చేరడానికి దేవాది దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవుని వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా చేరుచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మాటలు మనము దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో మనం పట్టించుకునే వారు ఎవరు లేరని మనము అనుకుంటున్న సమయంలో బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనతో ఉన్నారు, ఆయన మనల్ని చూస్తున్నారు, ఆయన మనకు తోడుగా ఉన్నారు, ఆయన మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. ఆయన ఆశీర్వాదము లేదా కాపుదల, దీవెన, ఆయన నడిపింపు, ఆయన యొక్క చక్కటి సహాయం ఎప్పుడు కూడా మనకు ఉంటుంది అన్నది బైబిల్ చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇంకా బాగా మనం అర్థం చేసుకుంటే ఎవరైతే బాధలో దుఃఖంలో దేవుని యొక్క ఆదరణ కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉంటారన్న మాటను కూడా మనము నేర్చుకుంటూ ఉంచుతాం. ఇంకా బాగా మనకు అర్థం కావాలి కదంటే గుండె చెందిన వారిని ఆదరించేవాడు ఆయనే అనే మాటను కూడా మనం స్పష్టంగా లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు అనంటే దినాల్లో అందరికీ రకరకాల బాధలు, వ్యాధులు, రకరకాల నొప్పులతో మనం బాధపడుకోవచ్చు. అవన్నీ కూడా ప్రభా ఏంటి బాధ, ఏంటి వేదన, ఇలాంటి వారికి అంటే మనం అనుకున్నట్టుగా గుండె చదివిన వారికి అంటే మాట్లాడిన వారికి ఎవరు ఉండరా అని ఆలోచిస్తున్న జీవితాలు కూడా మనకు కలుగవచ్చు. ఒకసారి వాక్యం తెలిసినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ప్రభు కూడా లేరు అనే ఆలోచన కలిగిన జీవితాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు అయితే ఎవరిని కూడా విడిచిపెట్టడం ఆయన చిత్తము కాదు, ఎవరు కూడా నశించుకోవడం ఆయన యొక్క చిత్తము కాదు అన్న బైబిల్ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనం విడిచిపెట్టేసారు అనుకుంటాం, కానీ ఎవరైతే బాధలో ఇబ్బందులో ఉన్నారో వారి వరకు ఖచ్చితంగా ఆయన వచ్చి వారిని దీవిస్తారు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదని దేవుడు మరలా మనకి ఈ దినాన్ని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కనుక మరలా ఈ మాటలను మనం విని ప్రభు వైపు తిరిగి, ప్రభు నిజమే నేను కూడా ఒకప్పుడు అలా అనుకున్నాను, కానీ వారిని ఆదరించినట్టుగా నన్ను కూడా ఆదరించావు అని జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించవలసిన దినాల్లో మనం ఉన్నాము. ఎందుకు అంటే లోకంలో చూస్తున్నాం, చాలా మంది యాత్రను ముగించుకొని వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా బ్రతిగా ఉన్నాం. అంటే ఆయన కను దృష్టి మన మీద ఉంది, ఆయన మనల్ని ఆదరించాలి కనుకనే ఇంకా మనము జీవిస్తూ ఉన్నాము. దాన్ని బట్టి ప్రభువుకి చేయవలసిన కార్యాలు ఏంటో మనము చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఇంకనూ ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదము మనకి ఇంకా ఉంటుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్న సమయంలో చెట్టు మీద నుంచి ఒక ఆయన చూశారు. ఎవరైనా? జక్కయ్య చూస్తున్నాడు. ఎందుకు చెట్టు ఎక్కడ అన్న విషయం మనకు తెలుసు. యేసు ప్రభు అక్కడికి ఎందుకు ఆగారు అన్నది కూడా మనకు తెలుసు. ఎందుకు ఆగారు చెప్పాలి? ఎందుకు ఆగారు ఆయన అక్కడికి? అంతమంది జనసమూహం ఉంటున్నప్పుడు కనిపించడు కనుక, ఈయన పట్టివాడు కనుక ఆయన కొంటున్న బలహీనతను బట్టి చెట్టు దగ్గర చూస్తున్నాడు, ఎలాగే నేను చూడాలి. యేసు ప్రభు దగ్గర చుట్టూ వేలాది మంది ప్రజలు తిరుగుతూ ఉంటున్నప్పుడు చాలా మంది రోగులు ఉన్నారు. జక్కయ్య కంటే ఇంకా అవసరత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి జక్కయ్యనే యేసయ్య ఎందుకు చూశారు? ఆశ కలిగిన ప్రాణాన్ని అంటే ఆశ కలిగిన హృదయం ఆయనలో ఉంది. వాళ్ళందరూ మామూలుగా తిరుగుతున్నారు, జక్కయ్య స్పెషల్. ఆయనకున్న ఆతృత ఏంటంటే ఎలాగైనా నేను యేసు ప్రభువుని చూడాలి, ఎలాగైనా నేను చూడాలి. ఆయన ఎవరు తెలుసు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, అది పలానా ఆయన తెలుసు. ఆయన చూడాలనే హృదయపూర్వకమైన వాంఛ ఆయనలో ఉండడాన్ని బట్టి యేసు ప్రభువే అక్కడికి వచ్చి ఆ చెట్టు దగ్గర నిల్చొని ఏమంటారు? త్వరగా చెట్టు దగ్గర నేను ఇవాళ ఇంటి దగ్గర ఉంటాను. చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారు? మేమందరం పిలుస్తున్నాము, మేమందరం మాట్లాడుతున్నాం, మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు. డైరెక్ట్గా చెట్టు దగ్గరకు వచ్చి ఎవరు పిలుస్తున్నారు? మళ్ళీ ఆ ఊర్లో చాలా మంచి పేరు అయ్యారు, అవునాయి కదా? మంచి పేరు. అటువంటి వాడు దుర్మార్గుడు ఆ ఊర్లో ఇంకెక్కడ లేడు అంటున్న వాడి దగ్గరికి వెళ్ళి
రా నేను మీ ఇంటికి వస్తాను అంటున్నాడు. ఆయన అతను ఎలాంటి వాడు అంటే దుర్మార్గుడని అర్థమవుతుంది. అటువంటి కఠినాత్ముడు ఇంకెక్కడ ఉండడం అర్థమవుతుంది. ఆ ఊర్లో అతను లాంటి ట్యాక్స్ కలెక్టర్ ఇంకెవడు లేడు. ఎందుకంటే డబ్బులు తీసేసుకుంటున్న వాడు కఠినాత్ముడు. మనుషులు ఎవరికి కూడా ఆ ఊళ్ళో ఎవరికి కూడా జక్కయ్య అంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు. అలాంటి వాడు ఇంటికి ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, అయినా నేను మీ ఇంటికి వస్తానయ్యా, త్వరగా ఎందుకు అంటే గురించి చదివిన వాడు ఆయన అనుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు తన జీవితం ఏమైంది? ప్రభుకి సాక్షాత్కారమైన జీవితంగా మారింది. ఇది దాన్ని మనం కూడా అనుకుంటున్నాం. నాతో ఎందుకు మాట్లాడు, నాతో ఎందుకు చేయడు, నేను అడగట్లేదా, నేను గెలవట్లేదా, నేను చెందట్లేదా అంటే నీకు టైం ఉందేమో. అక్కడ అంతమంది పిలుస్తున్నప్పటికీ ఎవరు పిలిచాడు? ఎవరు ఇంపార్టెంట్ అంటే నువ్వు ఇంపార్టెంట్ కాదని నేను చెప్పాను. నువ్వు ఇంపార్టెంట్ కాదని చెప్పాను. ఏమి లేదు, జక్కయ్యలాగా హృదయపూర్వకమైన ఆశ లేదు. ఖచ్చితంగా ఈయన చెయ్యాలి అనే ఆతురత పనిలో లేకపోవడాన్ని బట్టి అందరితో పాటు వెళ్ళిపోతూ సరే ఇవాళ కూడా చూసాను, ఇవాళ మాట్లాడి ఇవాళ ప్రార్థన చేశాను, ఇవాళ అలా ఇన్ని వారాలు అనుకున్నా దాంట్లో సగం అయిపోయింది, చూద్దాం ఇంకా ఉంది కదా పర్లేదులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నాం. ఆ దినాన్ని చూసి ఉండకపోతే జక్కయ్య జీవితం మరి ఏమవునో మనకు తెలియదు. కానీ యేసయ్య వెళ్ళి ఆయనతో మాట్లాడడాన్ని బట్టి తన జీవితం మారింది. ఒకసారి తన జీవితాన్ని మారింది, సాక్షాత్తంగా కూడా చూపిస్తున్నాడు. ఇదిగో నేను ఎవరి దగ్గర నా అన్యాయంగా తీసుకుంటే 200 సిరక 200 అందరి పేరు సీరియల్ మార్చేస్తున్నాను, 400 తిరిగి ఇచ్చేస్తున్నాను అని అన్నాడే, ఇస్తాను అన్నాడు. ఇచ్చేస్తున్నానని క్రియల్లో చూపించాడు. ఈ దినాన్ని మనం కూడా అదే నేర్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే రియాక్షన్ ఎలా ఉంది? ఆరాధన చేసినప్పుడు కానీ, దేవుని ఆత్మపూర్వకంగా ఆరాధించినప్పుడు కానీ, నీకు కలిగిన దర్శనప్పుడు కానీ, లేకపోతే స్మరణను బట్టి కానీ ఏదైనా అప్పుడు నీ యొక్క రియాక్షన్ ఎలా ఉంది? వెంటనే చేంజ్ అవుతున్నావా, లేదా టైం తీసుకుంది మాట్లాడా అవునా కదా అనుకుంటూ ఒకవేళ అవునా తెలిసాక కూడా మంచి రోజు చూసుకొని బాగా మళ్ళీ సిద్ధపడి ఎందుకు ఈ మాటలకి జ్ఞాపకం చేస్తున్నాము అంటే నీ యొక్క సిద్ధపాటుని, నీ హృదయాన్ని, నీ యొక్క హృదయవాంఛని అన్నీ ఎరిగి అప్పుడు ప్రభు నీతో మాట్లాడు. జక్కయ్యని చూశారు, మాట్లాడారు, వెంటనే తన జీవితంలో మార్పుని చూశాడు. వెంటనే ఆలోచించి ఎలాగా అని చెప్పి తల చేస్తాల్లో ప్రభు అని చెప్పి మనకులాగా అనుకున్నాను. చిన్నప్పుడే పెద్దవాడుకుంటున్నప్పుడు అన్నీ ఇలా చేద్దాం అనుకున్నాను. చిన్నవాడికేమో దేవుడివి పనికి అప్పగిద్దాం అనుకున్నాను. ఇది పుట్టినప్పుడు ఇలా చేద్దామని అప్పుడు అనుకున్నాను, కానీ ఇబ్బందులు పడి చేయలేదు అని అనట్లా. మనకులాగే కాదు. అందుకే మనతో మాట్లాడడానికి ఆలస్యం అవుతుంది. వాళ్ళతో మాట్లాడడానికి అంతమందిని విడిచిపెట్టి ఆయనతో మాట్లాడడానికి కారణం. మనందరూ చర్చకు వస్తున్నాం, మనందరితో మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా, కానీ స్పందించేది అంతమంది అర్థమవుతుంది ఇది నా గురించే, కానీ రియాక్షన్ లేదు మనలో. అంటే అంత ఆతృతతో మాట్లాడాల, అంత సిద్ధపాటుతో, అంత దేవుడు ఖచ్చితంగా చేయాలి అనే ఆ దినాన్ని జక్కయ్య అంతమందిలో చెట్టెక్కి చూసినప్పుడు, ఏదో అంతమంది చూసి ఈడింటిగా అని అంటున్నప్పుడు జక్కయ్య జీవితం ఎలా ఉంటుంది? అప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఆ ఇమెయిల్ అంటేదో తెలుసా అని అన్నారు అనుకోండి, మనం ఎలా ఉంటాం? అప్పుడు ఆ గెస్ట్ని తీసుకొస్తున్నప్పుడు కూడా అంతా మన గురించి చెప్పేస్తున్నారు, ఇంకా నా గురించి ఇలాగే అనుకుంటున్నారా అని అనుకుంటూ ఆ మనసు వచ్చిన గెస్ట్ మీదకి వెళ్ళదు, వేరే వైపుకి వెళ్ళిపోద్ది. కానీ జక్కయ్య అలా లేడు. అది ఎవరు ఏమనుకుంటున్నా పట్టించుకోలేదు. ఈయన మా ఇంటికి రావడం ఏంటి అని అనుకుంటున్నాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తన జీవితంలో నూతన కార్యం జరిగిపోయింది. వెంటనే క్రియల్లో చూపించాడు. అందుకే యేసయ్య అంతమంది ఉంటున్న బుద్ధి చెదిరింది ఈయనకే, చెట్టు మీద ఉన్నవాడికే ఆయనతో మాట్లాడి ఆ జీవితాన్ని మార్చిన విధానాన్ని మనం చూస్తాం. రెండో వ్యక్తి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బట్ యేసుప్రభు వెళ్తూ వచ్చినప్పుడు చాలా మంది జన సమూహం ఆయనతో పాటు తిరిగేవారు. చాలా మంది ఆయనతో తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆయన ఎక్కడ పెడితే అక్కడ వర్తమానము చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు ఆయనతో పాటు ఉంటున్న శిష్యులకి ఒక కన్సైన్ చేసేవారు, చెప్పేవారు. పెద్దలు చెప్పిన మాట పక్కన ఉంటున్న ఆంధ్రయ్య కానీ, లేకపోతే యోహాను కానీ, మత్తయ్య కానీ ఇలా ఎవరితో ఉంటున్నప్పుడు వాళ్ళ గురించి అయ్యా నేను మాట్లాడతాను అని అనగానే ఎవరి కాళ్ళు సైన్ చేసుకొని కూర్చోని ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి జన సమూహాన్ని అందరినీ కూర్చోబెట్టి
యేసు ప్రభు మాట్లాడడం మొదలు పెట్టేవారు. ఒక ప్లేస్ చూసుకొని అక్కడికి వెళ్ళి అక్కడికి రండి అయ్యా పలానా చోట కలుద్దాం మనం అందరం, లేదా పలానా కొండ మీద అని చెప్పేవారు కాదు. ఆయన త్రోవలో వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడాలనిపిస్తే అక్కడ చెప్పేవారు, అక్కడే వాళ్ళందరూ అలా కూర్చొని ఆ మాటలు వినేవారు. ఒక దినాన్ని అలాగే వెళ్తున్నారు, ఆయనకి మాట్లాడాలనిపించింది, దేవుని మాటలు అందించాలనిపించింది. వెంటనే అక్కడ వచ్చిన ఆ యొక్క శిష్యులకి చెప్పారు, అయ్యా నేను మాట్లాడతాను. వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టేశారు. ఆ కూర్చోబెట్టి వచ్చిన సమయంలో ఆ త్రోవ పక్కనే అక్కడ ఉన్నాడు యేసు ప్రభు. అయ్యా ఏసయ్యా ఏసయ్యా అని పిలుస్తున్నాడు. ఈ పక్కన ఎవరు కూర్చోబెడుతున్న హడావుల్లో వాళ్ళు ఉన్నారు అక్కడ. అందరూ కూర్చో 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 అంటే ఇలా అరుస్తున్నాడు. అరుస్తుంటే ఆ స్వరము ఏసయ్య దగ్గరికి వెళ్ళంట. ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. వీళ్ళందరూ కూర్చుంటున్నారు. ఆ వ్యక్తి లేచి నిలబడి అరుస్తున్నాడో ఏమరుస్తున్నాడో గట్టిగా అయితే అరుస్తున్నాడు. యేసు ప్రభుకి వినిపించిందా ఏంటి అని అంటున్నప్పుడు ఆయన స్వరం ఆయన దగ్గరికి వెళ్ళే లోపల కూర్చో కూర్చో అనే ఆ శబ్దాన్ని బట్టి మరీ గట్టిగా ఏమరిసినప్పుడు దావీదు కుమారుడనా అని పిలవగానే తీసుకురాడు. ఏం కావాలి నీకు? ఏ ప్రభు ఇది ప్రభు. ఓకే సరే కానీ చేశారు. అక్కడ 8,000 మంది ఉంటాము, చాలా మంది ఉన్నారు. వాళ్ళు అంతమంది కూడా ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు? వసతి పొందుకునే వాళ్ళు వచ్చారు, కావాలనుకున్న వాళ్ళు వచ్చారు, దీవించబడాలని వచ్చారు, ప్రార్థన చేయించుకోవాలని వచ్చారు, ఆయన ముట్టుకోవాలని వచ్చారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టారు. ఎవరితో మాట్లాడారు? ఆ మూలను ఎక్కడో అనుకుంటున్నావు. చూశాడు, ఈయన తెలిసింది ఈ జన సమూహంలో మనం మామూలుగా పిలిస్తే ఆయన దగ్గరికి నా స్వరం వెళ్ళదు కనుక నాకున్న బలాన్నంతటినీ శక్తిని అంతటినీ ఉపయోగించి ఆయన దగ్గరికి నా స్వరం వెళ్ళేటట్లుగా నేనేం చేయాలి? గట్టిగా పిలవాలనుకున్నాడు. దావీదు కుమారుడా గట్టిగా పిలిచినప్పటికీ ప్రభుకి ఆ స్వరం అందింది. వెంటనే రా మాట్లాడాడు. దినాన్ని భూమి మీద 8 కోట్ల మంది ఉంటున్నప్పుడు ఇక్కడే ఉన్నాం. మీ అందరి మాట ఆయన క్లియర్గా వినిపించాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా తగ్గిన వాళ్ళు అందరికంటే గట్టిగా అవ్వాలి. అవునా కదా? అందరి స్వరంతో అందరికంటే ఎక్కువగా నీదే వినిపించాలంటే వాళ్ళందరికంటే నువ్వు గట్టిగా అరిస్తేనే ఆయన దగ్గరికి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాటకి జ్ఞాపకం చేస్తున్నారంటే నువ్వు పిండి చెదిరి ఉంటే ఏం చేస్తావు? చుట్టూ ఉంటున్న వాళ్ళని పట్టించుకో. నీ బాధ ఏంటో తెలియజేయడం కొరకు నీ కొట్టిన శక్తిని అంతా ఉపయోగించి దావీదు కుమారుడా గట్టిగా అరుస్తావు. వరకుండా కాంలో కూర్చో. ఆయనకి తెలియదేంటి? ఆయనకి అందరూ హృదయ రహస్యాలు తెలిసినప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో, రాత్రులు ఎంత ఏడిచేస్తున్నానో, నా యొక్క తలగడ ఎంత నలిగిపోతుందో, ఎంత తడిసిపోతున్నాయి ఎవరికి తెలియాలి? ఆయనకి తెలుసు. కానీ ఎవరు ఇంపార్టెంట్ అక్కడ? ఆతురతతో ఆసక్తితో హృదయపూర్వకంగా వచ్చి ప్రభా అని ఎవరైతే చూస్తున్నారో అంతమందిలో ఇవి స్పెషల్గానే చూస్తున్నాడు. అంతమందున్నా ఇవి స్పెషల్గానే చూస్తున్నాడు. ఎందుకు అని అంటే అక్కడ ఈ కార్యం జరగాలని ఆయన తెలుసు. దినాన్ని కూడా ప్రభా దగ్గర అక్కడ ఆయనే వెళ్ళి మాట్లాడాడు. ఇక్కడ ఆయన వచ్చేటట్లు ఈయన ఏం చేశాడు? అరిశాడు. దినాన్ని అక్కడిలాగా ఆయనే నా దగ్గరికి రాగలిగినంత ఆతృత మనలో ఉందా? లేదా ఆయన మన దగ్గరికి పిలుచుకునేటట్లుగా, ఆయన దగ్గరికి మనం పిలుచుకునేటట్లుగా అరవగలిగినంత ఆసక్తితో ప్రార్థన చేయగలుగుతున్నాము? ఒకసారి అర్థం చేసుకోవాలి. వచ్చి వెళ్ళిపోతున్నాం అంటే గుంపులో చాలా మంది వస్తున్నారు. యేసుప్రభుని చూడడానికి చూశాను, బాగున్నాడయ్యా, చాలా బాగుంది, వెళ్ళిపోయాను. మమ్మల్ని చర్చకొచ్చేసిన బాగానే చెప్తాను అని ఉపయోగం ఏముంది? వెళ్ళిన తర్వాత ఈ కనుదృష్టి ఆయన మీద పడాలి. ఈ వచ్చిన ఈ యొక్క స్వర్మ కానీ చేసిన కార్యం కానీ ఆయన దృష్టికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇక్కడ దీవించబడతాం. పలానా వ్యక్తిని ఆఫీసులో కలవడానికి వెళ్ళినప్పుడు ఆతృత ఎప్పుడు వస్తాడో అని చూస్తాం. వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ కూర్చున్నాం అక్కడ చుట్టాలా, మాకు బాగా చుట్టాలు తెలుసా అంటే కూర్చుంటాం. ఏం చేస్తాం? పరిగెట్టుకుని అక్కడికి వెళ్ళి అన్నయ్య లేకపోతే అక్క సంథింగ్ మనకున్న చదువుని బట్టి వాళ్ళతో మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు బిజీగా వెళ్ళిపోతారు. యేసు ప్రభు చుట్టూ వాళ్ళంత మంది ఉన్నారు. అక్కడ ఆగాడు. ఆయన ఆగినప్పుడు సమయాన్ని నేను ఏం చేసుకున్నాడు? సద్వినియోగం చేసుకొని ప్రభా దావీదు కుమారుడా అని అరవగానే నేను ఎవరు స్పెషల్గా పిలుస్తున్నాను, చాలా బాధపడ్డా, సెటిల్ చేస్తాను. సెటిల్ అయిపోయాను. ఎప్పటి నుంచి కూర్చున్నాడో రోడ్డు మీద మనకు అనవసరం. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాడో, అందరినీ వెక్స్ ఎత్తుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ ఎవరికి వినిపించవలసిన సమయంలో కరెక్ట్గా వినిపించేటట్లుగా చేసుకున్నాడు. సమయాన్ని వినియోగించుకున్నాడు. అక్కడ ఆ సమయంలో ఆ కార్యం జరగాలని దేవుడికి చిత్తమై ఉంది. అందుకే ఆయన వెళ్తూ ఆ త్రోవలో అక్కడే ఆగిపోయాడు.
మనకే తెలుసు, బుధవారం చేసుకెళ్ళాలి, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి, ఆవిడ అది చేయాలి, ఉపయోగించుకోవాలి అని తెలుసు. కానీ ఏం చేస్తున్నాం? ఎప్పుడు వెళ్ళినా ఒకటే, ఎప్పుడు వెళ్ళినా ఒకటి కాదు. ఇన్ని కోట్ల మంది సెటిల్ చేయాలి ఆయన, దాంట్లో నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు కనిపించాలి అని అంటే గట్టిగా అవ్వాలి, స్పెషల్గా ప్రార్థన చేయాలి, స్పెషల్గా ఆరాధించాలి, స్పెషల్గా ఏదైనా ఉంటేనే. అంటే ఆయన దీవించాలి అని అంటే ఆతృత నీలో కనిపించాలి కదా. కనిపించిన దినాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం, ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ మనం ఆ ఆతృత మనలో కనిపిస్తున్నాం. మందిరానికి వెళ్తున్నాను, ఈ దినాన్ని నాతో మాట్లాడు, నిజమే మాట్లాడిన ప్రభు లాస్ట్లో దీవిస్తాడు కూడా. ఆ దీవెన నీకు వస్తుందా? ఆ దీవెన నీకు రావాలి అని అంటే అంతమందిలో నువ్వు స్పెషల్గా కొత్త బట్టలు వేసుకొని ఫుల్ మేకప్తో అన్నాను. ఈ హృదయము ఆయన కొరకు రెడీగా ఉండాలి. ప్రభా ఇదిగో నేను హృదయపూర్వకంగా, అంటే తక్కువ హృదయపూర్వకంగా చేయట్లేదని నేను అన్నాను. గుండె చెదిరిన వారిని ఖచ్చితంగా నేను ఆలోచించాను. ఈ గుండె చెదిరింది, బాధతో ఉంది, నొప్పితో ఉంది, ఇబ్బంది పడుతుంది, అది ఆయనకి తెలియాలి. తెలిసిన దినాన్ని ఖచ్చితంగా దీవించుకోవాలి. రోజు వెళ్తున్నాను ఆయనకి తెలియదా అంటే ఈ సంగతి అంతా తెలుసు. ఆయన శబ్దం లేకుండా తనలో ఒక వెంట్రుక కూడా ఓడదు అన్నప్పుడు నీకేమవుతుందో ఆయనకి తెలియదా? కానీ ఎందుకు మీ ఆత్మీయం చేస్తున్నారు దేవుడు అంటే వచ్చి వెళ్ళిపోతున్నాం, నేను కూడా వస్తున్నాను, కానీ ఆ భిక్షగాడు తెలిసినట్టుగా ఆ చెక్క ఎదురు చూసినట్టుగా చూడట్లా. మూడో, ఆయన ప్రయాణమే వెళ్తున్నారు, వెళ్ళిపోతూ ఆ వాడు అడిగారు, నావడిగా అద్దరికి వెళ్ళాలన్నారు, ఆ దరికి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు అంకలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడో ఎక్కడ మాట్లాడతాడో తెలియదు. ఆయన మనకులాగా ఒక టైం పెట్టుకొని ప్రతి బుధవారం 8 గంటలకు వస్తాను, ఆదివారం పొద్దున్న 8 గంటలకు వస్తానని చెప్పట్లేదు. మనుషులు ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఆయనతో పాటు తక్కువ వాళ్ళు కూడా వాడేసుకొని బయలుదేరి వెళ్ళిపోయారు, అవతలకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. అక్కడ కూడా దిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అయ్యా అని అంటే చూసేటప్పటికి శ్మశానానికి వచ్చేసాడు, బరిలి గ్రౌండ్కి వచ్చాడు. బరిలి గ్రౌండ్కి వచ్చేటప్పటికి పరిగెట్టుకుని లోపల నుంచి ఒకటి వచ్చేసాడు. ఎవరు వచ్చేసి యేసు ప్రభా నాతో పని ఏంటి, మన దగ్గరికి ఎందుకు వచ్చావు, మమ్మల్ని వదిలే మేము వెళ్ళిపోలే, నీతో పని ఎంతోసే వెళ్ళిపో అనగానే అంతమంది వెళ్ళిపోయారు. బెరక వాళ్ళు అడిగితే చెప్తాం, కానీ మేము అడిగితే చెప్తాను. ఎన్ని వేల మంది? 2000 మంది. 2000 దయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఒక వ్యక్తిలో నుండి వెళ్ళిపోయినాయి. పందులే మనకు గుర్తుంటాయి, పందులోకి వెళ్ళిపోయింది. ఎన్ని వెళ్ళినాయి అంటే ఒక వ్యక్తిలో నుంచి 2000 దయ్యాలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి మనలాంటాడు, ప్రభా ఎంత గొప్ప కార్యం చేశాను, నీ వెనకాల ఇచ్చేస్తాను నేను, ఏసి వచ్చిందో వెనకాల నాకు సాక్షిగా ఇక్కడే బ్రతుకాలి. అదే మనమైతే వచ్చే నువ్వు 13 అడుగుదా అని తీసుకుపోతాం, అవునా కదా? అదే ఆమె పిలిచారనుకో మా అమ్మ కూడా ఫాస్ట్ గారు నన్ను కూడా ఇచ్చామన్నా తెలిసి నేనేం వెళ్ళిపోతాం అంతే. కానీ యేసుప్రభు నా వెనకాల రా అన్నారు. ఇక్కడ ఉండి నేను ఎందుకు బాగు చేశాను అయ్యానంటే ఈ ఊళ్ళో నాకు సాక్ష్యంగా ఉండడం కొరకు బాగు చేస్తాను, ఇక్కడ ఉండి నాకు సాక్షిగా బతుకని చెప్పి అతను వదిలేశారు. ఆయన కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి ఎవరి కోసం వెళ్ళాడు? ఓన్లీ ఒక్క వ్యక్తి కొరకు ఏం గుండె చెందిన వాడు ఎంతో దూరంలో ఉన్న ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి వేసే ఖచ్చితంగా వస్తాడు. అయ్యా నేను గారాల్లో ఎక్కడో మూలను ఉన్నాను, ఏదో భారతదేశంలో ఎక్కడో నేను చిన్న గ్రామంలో ఉన్నాను, నేను ఎలా తెలుస్తుందయ్యా అని అంటే ఆ దెయ్యం పట్టిన వాడి వరకు సముద్రం దాటుకొని ఆ పట్టుకెళ్ళాడే లేదండి. సమరస్త్రీతో మాట్లాడడానికి కొన్ని మైళ్ళు దూరం ప్రయాణం చేసి పెట్టమర్చాల 12 గంటలకి బావ దగ్గర కూర్చున్నాడో లేదా? ఒక వ్యక్తి కొరకే దినాన్ని ఎంతమంది వచ్చారు, దాంట్లో ఒక్కదానివే, ఒక్కడవే ఉద్దేశించిన వారు అయితే ఒక్కడితో ఆయన మాట్లాడతారు. ఖచ్చితంగా ఒక్కరి దానితో మాట్లాడతారు, ఖచ్చితంగా ఒక్కరితే ఆయన ఖచ్చితంగా మాట్లాడే దేవుడిలో నేను దినాన్ని ఆ ఆతృత మనలో వ్యక్తి ఎప్పుడు నుంచి ఎదురు వస్తున్నాడో, ఏమో అలా ఇన్ని దెయ్యాలు పట్టేసింది ఎప్పుడు బాగుపడతాననే ఆలోచనకు వచ్చి ఉండొచ్చాను. ఎవరు గమనించారు? ఆయన చూశాడు, వెంటనే అంతమందిని పక్కన పెట్టి ఆ ఒక్కడి కోసం వెళ్ళాడు. ఆయన బాగు చేసేసారు. అక్కడ ఇంకేం మాట్లాడదా, మళ్ళీ దీన్ని ప్రయాణం అడిగాడు. అవునా? దేవుడు నువ్వు ఎక్కడున్నా దీనికి రావాలనుకుంటే ఖచ్చితంగా వస్తాను.
కానీ అలా తప్పించుకోగలిగిన సామర్థ్యత నీకు ఉండాలి. ఆ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. గుండె చెదరవాన్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. వినాలి. గుండె చెదిరిందా? జక్కేలాగా ఎదురు చూస్తున్నావా? వృక్షగాల్లాగా ఎదురు చూడగలుగుతున్నావా? లేదా ప్రభు దృష్టిలో పడితే ఎంత దూరంలో ఉన్నా ఖచ్చితంగా వచ్చి నీతో మాట్లాడు. ఖచ్చితంగా వచ్చి నీతో మాట్లాడుతుంది. రాత్రికాల సమయంలో ప్రభు మనకు ఎవరు జ్ఞాపకం చేస్తాడు. నేను మర్చిపోయాను అనుకుంటున్నానేమో, నీకు గుర్తున్నాను. నేను నీతో మాట్లాడాలి అంటే హృదయం సిద్ధంగా ఉన్నా, నువ్వు రెడీగా ఉన్నాను. నిజంగా నా కొరకు ఎదురు చూస్తున్నావు. నిజంగా నేను మాట్లాడాలని, నేను దీవించాలని, నేను నిన్ను ఆశీర్వదించాలని హృదయపూర్వకమైన వాంఛ కలిగి ఉన్నావా? ఉంటే ఇది నన్నే వాళ్ళతో మాట్లాడినట్టుగా ఇన్ని కోట్ల మంది నేను నుంచి దృష్టి మీద వస్తుంది. నీ మీదకి వస్తుంది. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఈ ప్రార్థన ఆయనకి ఏమవుతుందో వినబడబోతుంది. అలా వినిపించాలి అని అంటే శక్తికి తగినట్టుగా అరవలసిన సమయంలో ఖచ్చితంగా అరిసి ప్రార్థన చేయండి. ప్రభా, అంతమంది కూర్చొని అరుస్తూ కూర్చొని సెట్ అవుతున్న సమయంలో రక్షకుడు ఏమయ్యాడు? గట్టిగా అరిశాడు. దావీదు కుమారుడా గట్టిగా అరిచినప్పుడు అందరూ స్వరాల కంటే ఈ స్వరము డీజేలా గట్టిగా వినిపించింది. మామూలు పాట ఎక్కువ మాకు స్పెషల్గా ఏంటంటే వేసారు. ఇప్పుడు స్పెషల్గా అరిస్తేనే వచ్చే అన్ని సౌండ్ల కంటే నీ హృదయం నుంచి వచ్చిన ఆ స్పీకర్ సౌండ్ ఎక్కువ అవ్వాలి. అప్పుడు ప్రభుత్వం ఎక్కడ జరుగుతాడు. మా సువార్త ఏం కావాలి? మళ్ళీ వెనక్కి చూసుకోలేదు. అలా ప్రమాదం ఏంటి అంటే మా ఇద్దరు రావాలి. కానీ మనం అరుస్తున్నామా? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? వెళ్తున్నప్పుడు త్రావులో చూసి తెలుసుకున్నాడు. గుడ్డోడైనా స్పందించాడు. ఈయన దావీదు కుమారుడు, నేను వెళ్ళిపోతే మళ్ళీ నాకు బ్రతికే అమ్మోది. నేను మిస్ చేసుకున్నానా? నా జీవితం అయిపోయింది. ఇన్ని బుధవారాలు మిస్ చేసుకున్నాము, ఇన్ని శుక్రవారాలు మిస్ చేసుకున్నాము, ఇన్ని ఆదివారాలు వదిలేసాం. వచ్చేవారం ప్రభు కూడా సరే ఈ చీటీ ఈ ఫైల్ అయినా కింద సాధ్యము మీ ఇంటి ముందు నుంచే వెళ్తాను. ఇప్పుడు నేను సర్దుబాటు అవ్వాలా, వచ్చేవారు అవ్వాలి అని ఎంతమంది మిస్ చేసుకున్నాము. అయిపోయిన వాళ్ళందరూ అందరి ఇంట్లో దీపాలు వెళ్ళిపోతున్నాయి. మనకి ఇన్వర్టర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇన్వర్టర్ అంటే ఎప్పుడో బాప్టిజం తీసేసుకున్నాం, ఎప్పుడో వాక్యం చదివేస్తాం, ఎప్పుడో అండర్లైన్లో అబ్బో చాలా ఎక్కువ రాసేస్తాం. రేపు రోజులు చాలా మందికి వచ్చింది కానీ గుండి చెదిరే ఉంది. బాగు చేసేవాడు అవకాశం ఇబ్బందులు వాటిని ఆరాధన చాలాసార్లు చేస్తాం, వాక్యం చాలాసార్లు చెప్తాం, ప్రార్థన చాలా ఎక్కేలేదు ఇంకా. కానీ ఈ బాధ పడుకోవాలి, ఈ వ్యాధులు పడుకుంది. ఇట్లా ఇక్కడ వచ్చిన ఇక గుండె జబ్బుని, ఆ వ్యాధులు కలిగిన పరిస్థితిని, ఆ బరువుని తీర్చేవాడు అంట. ప్రార్థనకి వెళ్ళట్లేదా? ఎందుకు వెళ్ళట్లా? ఎవరు వచ్చినా రాకపోయినా నేను మటు ఖచ్చితంగా అటెండ్. మరి దీవుల్లో ప్రభు ఎప్పుడెక్కడ ఏడవట్లేదా? ఏడ్చాను. అరవలేదా? అరిచాను. కానీ అక్కడికి చేరాలి. ఆశారికంగా వెళ్ళాను. ఆ బాధ ఇక్కడ ఉన్నంతసేపే ఉందేమో, తర్వాత చెప్పేస్తాను. ఉంటున్నంతసేపు ఆ వ్యక్తి ప్రభుకి స్వరం వినిపించాలని తన స్వరం అంతటిని ఉపయోగించుకుని, బలం అంతటిని ఉపయోగించుకుని వచ్చాడు. దినాన్ని బాగు జకే అంతమంది ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం, మీరు తిప్పుకుంటే ఎవరికి కాదా రావాల్సిన మా ఇంటికి వచ్చారు అంటే అనుకున్న చుట్టూ ఉంటున్న శబ్దాన్ని పట్టించుకోవాలి. మనం గట్టిగా ఆడవాలంటే భయం, దేవుని గట్టిగా శుద్ధించాలంటే భయం. కానీ పక్కన ఏమనుకుంటున్నారు, ఏం చేసేస్తున్నారు? ఒకవేళ ఆ స్వరం వినిపించిన అన్నం ఏం చేసింది? యాజకుడే చూసి తాగేసి వచ్చావా ఏటా సేపు పడుకుని పో, ఏమో మాడదు. అవసరం ఏంటి ఆయన తెలుసు. ఆయనతో మాట్లాడుతున్నాను, చక్కగా చెప్పుకుంది, వేదనంతా చెప్పుకుంది, వేదనంతా వినవలసిన ఆయన విన్నాడు, ఆశీర్వదించారు కాదు. మనము దేవుడు మనం ప్రేరేపిస్తున్నప్పుడు, ఆయన వెంట మనతో మాట్లాడుతున్నప్పుడు ఇదేది చూపించగలిగినప్పుడే దేవుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తాడు. ఇదేది చూపించగలిగినప్పుడే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు.
అబ్రహాం సంగతి మనకు తెలుసు కదా, చెప్తూ ముగించేసుకున్నాం. అబ్రహాం దేవుడు ఎందుకు దీవించడానికి కారణం అంటే మనం చెప్తున్న విశ్వాసం మంచిదే. విశ్వాసం కంటే ముందు ఆయనలో ఉన్నది ఏంటంటే విధేయత. ఇంటి నుంచి బయటికి వచ్చేసాడు, పొలజాటికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అంటే బైబిల్ చరిత్రగా చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా గుడారం వేయక ముందు బలిపీఠం కట్టేవాడు. గుడారం వేయక ముందు ఇల్లు ఉందా లేదా, ఇల్లు కట్టుకుందామా లేదా అన్నది కాదు, ముందు బలిపీఠం కట్టి దహన బలి దేవుడికి కల్పించి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు అక్కడ పని మొదలెట్టేవాడు. మనం ఉద్యోగం వచ్చిన ముందు చెప్పి సైన్ ఎక్కేసి ఉంచామన్నమాట, శాలరీ తీసేసుకుని ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ చేసి దేవుని దర్శనం వాడు కదా. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు వెంటనే జాయిన్ అయిన వెంటనే వచ్చి ప్రభా ఇదిగో ఇల్లు వచ్చాను లేకపోతే వెళ్తున్నాను అని ఇక్కడ స్థుతించి వెళ్ళగలుగుతున్నాను. ఇదే దేవుడు అబ్రహాం దీవించబడడానికి కారణం ఇదే. ఆశీర్వదింపబడ్డాడు, అభివృద్ధి చదువుకున్నాడు, బాగుంది. ఆఖరికి పిల్లలు కూడా పుట్టేశారు. హాగర్తో కన్నప్పుడు, ఇష్మాయేలు కన్నప్పుడు ఇస్సాకుని చూసి ఏడుస్తున్నప్పుడు ఏం చెప్పారు? హాగర్ పిల్లలను కూడా ఏం చేయమని విడిచిపెట్టాడు. లేదు లేదు నేను అన్నాడా, ఇద్దరిని తోసేసాడు బయటికి. బాగుంది, హ్యాపీగా ఉంది, కొన్ని రోజులు అయింది. ఈయన దేవుడి కొరకు ఎదురు చూడడం పోయింది, దేవుడే ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ దోడేసాను, ఏ దోడేసాను, అదేసాను, ఇదేసాను అన్నాడు. ఇప్పుడు ఈ టైంకి వచ్చినప్పుడు ప్రభు కూర్చొని వన్నావా, ఎలా ఉన్నా, పిలవకుండా వచ్చేసారు ఏంటి, చెప్పకుండా వచ్చేసారు ఏంటి, పనులు ఏంటి, లైఫ్ చాలా బాగుంది, చాలా మంచిగా ఉన్నాం. ఓకే, ఇసాక ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు, బాగున్నాడు, బాగుంటున్నట్టున్నా, చాలా బాగున్నాం. అయితే ఇసాకుని భరించి ఏంటి ఏం మాట్లాడుతున్నాం, ఇంకేం లేదు సరే అన్నారు. ప్రభు వెళ్ళిపోయారు. ద నెక్స్ట్ డే అంటే ఆ తర్వాత రోజు ఉదయమే ఆ పనిని చేయడానికి ఇస్సాకు తీసుకునే బయలుదేరిపోయాడు. మనమైతే డైరెక్ట్గా ప్రభే వచ్చి మాట్లాడారు, అవునా కదా, దేవుడే వచ్చి అబ్రహాంతో మాట్లాడారు. మనకు కూడా దర్శనం వస్తుంది, వాక్యం స్వీట్గా మనతో చెప్తుంది, ఇది ప్రభు వాక్యం, ప్రభు స్వరమే, ప్రభే అని తెలిసాక కూడా వెంటనే స్టార్ట్ చేద్దామా? ఏదో సేవకుల మీద పలానా వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళు వచ్చి చెప్పి అమ్మ ఇది కరెక్టే అన్నాక కూడా స్టార్ట్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నారు? చర్చికి స్థలం ఇచ్చేయాలి, దశభాగ్యం ఇచ్చేయాలి, పిల్లల్ని చర్చలు ఎత్తేయాలి. నిజమే చెప్తున్నారు, ఏమవుతున్నారు? ఇస్సాకు దగ్గర విషయంలో అవ్వడం ఏమన్నా ఆ రోజు ప్రభు ఓకే అన్నారు. నెక్స్ట్ డే ఉదయమే లేచి ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతాన్ని వెళ్ళిపోయారు, చేయగలిగిన కార్యాలు చేస్తారు. అందుకే అబ్రహాముని దేవుడు అంతగా ఇష్టపడ్డారు, ఎందుకంటే ఇదే చూపించుకుంటున్నాం. ఇది నా వాక్యాన్ని విన్నాం, వెంటనే ఇదే చూపిస్తున్నామా? ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకొని చేసి అప్పుడు కూడా కన్ఫర్మ్ అవుతుంది మనదే చెయ్యాలి అని. కానీ ఏమంటాం, మీరు చెప్తావు కదా, మా ఆయన ఒప్పుకుంటారా, పంపిస్తారా, జరుగుతారా, ఉంటారా అని అంటూ ఇదేమి చూపించకపోవడాన్ని బట్టే దేవుడు వెళ్తుంది. ఈ బిడ్డ నాకు ఇదేం చూపించదు కాబట్టి మన నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎన్నిసార్లు చేసాం మనం, ఎన్నిసార్లు వేసుకున్నాం మనం, అయినా వచ్చి మాట్లాడిన ఇదేది చూపించలేని జీవితము హృదయము నీకున్నది అని ఆయన తెలుసు. కానీ మార్పు చెందితే నాతో మాట్లాడిన దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి ప్రయత్నిస్తాడు. జగే వ్యక్తి విధేయత చూపిస్తారని తెలుసు ప్రభుకి, అంతమందిని పక్కనకి చెట్టు దగ్గరికి జగడానికి రాలేదు. దినాన్ని ప్రభు కూడా మనం చేస్తున్నారు, ఉద్దేశమైన వారిని ఆలోచించిన వారు నాకు కూడా ఎదిగిదా నాకు తెలుసాను. కానీ గెలవలసిన రీతిలో గెలవలేదు. హృదయంలో చోటుందా అని అంటే ముందు ప్రభావం కొంచెం పక్కనెట్టాను, మంచిగా హృదయం అంతా ఆయనకి ఇచ్చే జీవితం దగ్గర